పహల్గామ్ ఇన్సిడెంట్‌తో మాకేం సంబంధం లేదు అంది పాకిస్తాన్. ఎస్ మీకేం సంబంధం లేదు. మీ దేశంలో కొంతమంది దరిద్రులున్నారు. వాళ్ళకి సంబంధం ఉంది. కాబట్టి వాళ్ళ తాట తీస్తున్నాను వాళ్ళ మీదకెళ్ళి మిస్సైలేసావు. మా దేశంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎంత వెధవలైనా సరే మా వెధవలే. కాబట్టి మా వెధవల మీద నువ్వు బాంబేసావు కాబట్టి, మేము మా పెద్ద వెధవలైనటువంటి సైనిక వెధవల ద్వారా మీ దేశం మీదకి మా యుద్ధ విమానాలు పంపిస్తున్నాం అని పంపించింది పాకిస్తాన్. సరే వెధవలను ఎప్పుడైనా సరే మేము తాట తీయగలం అని చెప్పేసి మన సైన్యం వాళ్ళ తాట తీసి వదిలిపెట్టింది. వాళ్ళ యుద్ధ విమానాలు గాని, వాళ్ళ నౌక ఇదే దాని పేరేమంటారు మిస్సైల్‌లు గాని, వాళ్ళకి సంబంధించిన డ్రోన్‌లు గాని, యూఏవీలు గాని ఏవి యువతలకు గూడా కనీసం లోపలికి గూడా అడుగు పెట్టకుండా పేల్చి అవతల పడేసింది. సరే అక్కడితో వెధవలు అని మీరే ఒప్పుకున్నప్పుడు మేమెందుకు ఊరుకోవాలని మన సైన్యం వెళ్లి వాళ్ళ వెధవలైనటువంటి సైనిక స్థావరాలు, వాయు స్థావరాల మీదకెళ్ళి తాట తీసొచ్చింది. ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఢిల్లీ పేలుళ్ల దగ్గర నుంచి పాకిస్తాన్‌లో నిద్ర కరువైంది. ఏం జరుగుతుందన్న భయంతో దినదినగంట నూరేళ్ల ఆయుష్‌లాగా ఉన్నారు. ఇప్పుడు మొన్న జరిగినటువంటి బెలూచ్ రెబెల్స్ పోరాటం కావచ్చు, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ పోరాటం కావచ్చు, ఇమ్రాన్ ఖాన్ వర్గం పోరాటం కావచ్చు ఇవన్నీ గూడా భారతదేశ ప్రభుత్వం కావాలని చేపిస్తోందన్నటువంటి నమ్మకం వాళ్ళది. అట్ ద సేమ్ టైమ్ యుద్ధం ఏ క్షణంలోనైనా అటాక్ చేస్తుందేమన్న భయంతో రాత్రి పూట్ల గూడా డ్యూటీలు వేసుకొని మరీ సైన్యం వెయిట్ చేస్తున్నారట. ఎందుకంటే క్రిందటిసారి కూడా ఏమీ కనిపించలేదు. అకస్మాత్తుగా అటాక్ చేశారు. అట్లాగే ఏమైనా చేస్తారేమో భయంతో వణికి చస్తున్నారట.